వెల్కమ్ టు రాజ్ న్యూస్. రైట్ నౌ మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దమ్మున్న నాయకుడు, ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల ఊపిరిగా ఉన్నటువంటి ఈ విశాఖ హక్కుని కాపాడుకుందాం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ని కాపాడుకుందామని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి పలుసార్లు దీని గురించి ఫాలో అప్ చేస్తానే ఉన్నారు. అలాగే అంతేకాదు, ఈ లేఖనే కాదు, ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు విశాఖలో జరిగినటువంటి ఒక సభలో కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించొద్దని, ఆ విషయంలో తన యొక్క రిక్వెస్ట్ ని సానుకూలంగా స్పందించాలని కోరారు. అలాగే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సభలో కావచ్చు, అలాగే లెటర్లో కావచ్చు, పలుసార్లు ఫాలోఅప్ చేయడంలో కావచ్చు, నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కి న్యాయం చేయాలి, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు న్యాయం చేయాలి, మీరల్లా చేయాల్సిందల్లా ఒక సొంత క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ మాకు ఇవ్వండి, సొంత మైన్ ఇవ్వండి, దానివల్ల ఇది బాగుపడుతుంది అని చెప్పి కూడా రాసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఇది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాజెక్ట్ పట్ల, అక్కడ ఉన్నటువంటి కార్మికుల పట్ల, సమస్యల పట్ల దాన్ని ఎట్టికేలకు కూడా చక్కగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ నడిపించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి చేసినటువంటి ప్రయత్నాలు. మరి ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో మనకు అర్థమవుతోంది. ఇందాక చెప్పినట్టుగా ప్రతి దాంట్లో కూడా ప్రైవేటైజేషన్ అనేది చూస్తారు. అసలు ప్రభుత్వం అంటే ఏంటండి? ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అవన్నీ ప్రజలకు నచ్చినట్టుగా, ప్రజలకు కావాల్సిన విధంగా అందించేటువంటి అడ్మినిస్ట్రేషన్నే ఆ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని. మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసినట్టయితే విద్యారంగం చూసాము. ఈరోజు ఏమవుతుంది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి గోరు ముద్ద అని తీసుకొచ్చి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేసి, పిల్లలకు ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసి, చక్కటి స్టాండర్డ్స్ని పెంచి, చక్కగా స్కూల్లో చదువుల గురించి అమ్మఒడి లాంటివి తీసుకొచ్చి, పథకాలు తీసుకొచ్చి ఈరోజు స్కూల్ వ్యవస్థని, విద్యా వ్యవస్థని స్ట్రెంథెన్ చేసి ముందుకు వెళ్తే, మరి ఈ విద్యను నీరుగాస్తూ ఎంతసేపు కూడా ఈ రోజున ప్రభుత్వ బడులను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు వాటిని పోషించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అలాగే వైద్యం విషయం చూద్దాము. ఈరోజు వైద్యం విషయానికి వస్తే ఈరోజు చదువుకుంటూ వచ్చాను ఇక్కడ పేపర్లో, నెల్లూరులో ఒక ఇన్సిడెంట్. హాస్పిటల్కి వెళ్తే డ్యూటీ డాక్టర్ లేరంట. వెంటనే 108కి ఫోన్ చేస్తే 108 కూడా ఒకటి వస్తుందన్నారు, ఒకటి రాదని చెప్పారు. అది కూడా రాలేదు. వాళ్ళు ఏదో ప్రైవేట్ వెహికల్లో బయలుదేరేసరికి ఒక వ్యక్తి 55 సంవత్సరాలు ఉన్నట్టున్నాడు, ఆయన మారుబోయిన వెంకటరామయ్య అనే అతను చనిపోయాడు. వైద్యం విషయంలో కూడా ఇంతే నిర్లక్ష్యము. ఇక ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషను, ఏదైనా కూడా ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ వ్యవస్థను పోషించాలి, సొమ్ము చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే చూస్తూ ఉన్నాం, ఈ విశాఖ స్టీల్ ప్లాంటే దీన్ని ప్రైవేట్ పరం చేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ భారం అవుతుందని చెప్పి ఈ కథలన్నీ చెప్పుకుంటూ మరి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొత్త ప్రాజెక్టులు ఏమైనా తేవాలన్నా కూడా మనకి మరి మాట్లాడుతూ ఉన్నారు, ఒక 13 లక్షల కోట్లు అని అంటున్నారు, 60,000 ఉద్యోగాలు వస్తాయి, రాబోతున్నాయి అంటారు. కానీ అవి ఎప్పుడు వస్తున్నాయి, వచ్చాయా, ఎన్ని వచ్చాయి, ఏం చేస్తున్నారు, వాటి మీద క్లారిటీ ఉండదు. రాబోతున్నాయి, వస్తున్నాయి అని చెప్పి దాని మీద ప్రొజెక్షన్స్, ఎలివేషన్స్ తప్పితే వాస్తవానికి ఎంత కమెంట్స్ అవుతుంది ఏందనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు. ఇక రైతన్నల కష్టాలు అయితే వర్ణాతీతం. రైతు భరోసా కేంద్రాలు పనిచేయవు, రైతుకు పెట్టుబడి సాయం ఉండదు. అలాగే రైతుకు సంబంధించి యూరియా గురించి కావచ్చు, ఎరువుల గురించి కావచ్చు, ఆ కొరత గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక రైతన్న సంతోషానికే దూరం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. అదే మన జగనన్న హయాంలో రైతన్న చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఈరోజు రైతులకు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏర్పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ గాలికి వదిలేసి ప్రభుత్వంగా తాము చేయాల్సినటువంటి బాధ్యతని, ఆ బాధ్యతగా ఆ ముఖ్యమంత్రిగా ఆలోచించినటువంటి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అని చెప్పి తన నమ్ముకున్నటువంటి ఫార్ములా, తను నమ్ముకున్నటువంటి ఫిలాసఫీయే ధ్యేయంగా తన నైజాంనే కంటిన్యూ చేస్తూ మరి ముందుకు వెళుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నాము మేము, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది దాంట్లో భాగంగా సంస్థను ముక్కలు చేస్తున్నారు.
ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. మరి ప్లాంట్లో ఇప్పటికే 32 విభాగాలు కూడా ప్రైవేట్ పరం చేశారు. సంస్థలో కొత్త ఉద్యోగాల భర్తీ లేదు. స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన 8,000 మంది వాళ్ళకు కూడా ఉద్యోగాల కోసం గత 40 ఏళ్లుగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మికుల యాజమాన్యం జీతాలు కూడా బకాయి పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి టీడీపీ కూటమి వైఖరితో ప్రత్యక్షంగా దాదాపు 20,000 మంది రెగ్యులరు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుండగా పరోక్షంగా లక్షలాది మందిపై ఈ ప్రభావం చూపుతుంది. కేంద్రంతో కుమ్మక్కై ఆంధ్ర హక్కైనటువంటి విశాఖ ఉక్కును కళ్ళెదుటే ఉరితీస్తున్నారు. ఇప్పటికే నేను చెప్పాను ఇందాక 32 మంది ప్రాణ త్యాగాలతో మరి ఏర్పడినటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇకనైనా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం మరి తమ వైఖరి మార్చుకొని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ మేము ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జరుగుతున్నటువంటి కుట్రల్ని ఆపమని, అలాగే మీకు వీలైతే ఇవన్నీ కూడా కేంద్రంతో మాట్లాడి అక్కడున్న ప్రాంత ప్రజలకు ఆ ప్రాజెక్టుకి అక్కడున్న కార్మికులకు న్యాయం చేయమని, ఇక మీరే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి ఈ ఆయుధాలని కేంద్రానికి ఇచ్చి ఉరి వేయొద్దు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అని తెలియజేసుకుంటూ వీలైతే మంచి చేయండి. లేదంటే ఈ వైట్ ఎలిఫెంట్ కబుర్లు అలాంటివన్నీ మాట్లాడకుండా మౌనంగా అన్నా ఉండండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడేందుకు అన్ని స్టెప్స్ తీసుకున్నాము. మాకు పొత్తు లేకపోయినా మేము ఒంటరిగా అయినా ఆ రోజు మేము పోరాడి మా నాయకుడు చిత్తశుద్ధితో దాన్ని ప్రైవేట్ పరం కాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునేందుకు మేము అవసరమైన అన్ని పోరాటాలు చేస్తాము. మేము కార్మిక పక్షాలతో కలిసి అవసరమైన రాజకీయ పార్టీలతో కలిసైనా సరే దీన్ని నిరంతరం కాపాడుకునేందుకు అన్ని విధాల పోరాటాలు చేస్తాము. మా నినాదం, రాష్ట్ర ప్రజల నినాదం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఇప్పటికైనా ఎప్పటికైనా మేము అది ప్రైవేట్ పరం కాకుండా మాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. దీనికోసం ఎంత పెద్ద పోరాటమైనా ఎందాకైనా పోరాడతామని హెచ్చరిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని దీన్ని ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరి ఏం చేశారు ఆ డబ్బులు? ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వాలి, మరి వాళ్ళ సంక్షేమము దాని మీద ఆధారపడినటువంటి వారి కుటుంబ సభ్యులు, మరి ఇదంతా భారం అని చెప్పి ఈ వైట్ ఎలిఫెంట్ కథ ఎందుకు చెప్తున్నారు? దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా మనసులో ఏముందో అని చెప్పేసి. ఏదో ఒక ఉద్దేశం ఉంది కాబట్టే ఇష్టం వచ్చినట్టుగా ఒక విలేకరి జర్నలిస్టు ఆయన ఒక ప్రశ్న వేస్తే దాని మీద ఎట్లా పడితే బెదరగొట్టి అట్లా మాట్లాడినటువంటి ఆయన వైనము, అలాగే ఎన్నికల ముందు చెప్పినటువంటి స్టాండ్ ఒకటి, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి స్టాండ్ని బట్టే ఆయనకు చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారు కనుక మనకు స్పష్టం అవుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు అదే అన్న చెప్తా ఉన్నాం కదా, మాకు అలాంటివి ఏం అవసరం లేదు, మేము చెప్తా ఉన్నాము ఆ డబ్బులు ఎక్కడి, ఆ డబ్బులు వస్తే మీరు ఏం కమెంట్స్ చేస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఏటేటికి వాటిని వాడుతున్నాం అనేది క్లారిటీ ఇవ్వమంటున్నాం. క్లారిటీ ఇవ్వమనండి. దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ పరం చేద్దామని వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఏ విధంగా వెలబుచ్చుతున్నారో మనం చూస్తున్నాము. ప్రతి దాంట్లో చూస్తున్నాము. ఇందాక చెప్పాను, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, ఏదన్నా ఒక డెవలప్మెంట్ ప్రభుత్వ రంగంలో ప్రజల ఆస్తులు ఉన్నాయన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలి, స్కూళ్ళు ప్రైవేటైజేషన్ చేయాలి, దేంట్లో అయినా కూడా ప్రైవేటైజేషన్ చేసి సొమ్ము చేసుకుని ప్రైవేట్ రంగాన్ని పోషించాలి, గవర్నమెంట్ సెక్టర్ని కిల్ చేయాలి, పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయాలనే అంశం మీద వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎంతమందికి ఇంకా బకాయిలు చాలా ఉన్నాయి, ఉద్యోగాలకు జీతాలు చాలా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, దేనికి ఎంత ఇచ్చారు, ఏం చేస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. రైట్ నౌ బహింసలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనిల్ జాదవ్ గారు, గౌరవనీయులు సోదరులు మన కోరుట్ల ఎమ్మెల్యే గారు సంజయ్ గారు, గౌరవనీయులు మన ముదోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు సోదరి డాక్టర్ పడకంటి రమాదేవి గారు, విలాస్ గడేవార్ గారు, సోదరుడు కిరణ్ కొమ్రేవార్ గారు, ఇంకా వేదికగా ఉన్న మా తమ్ముడు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు
జాన్సన్ నాయక్ గారు, ఇంకా పేరు పేరున బాల్కా సుమన్ గారు, పేరు పేరున ఈరోజు ఇక్కడికి బైసాలో మార్కెట్ యార్డ్లో మా పత్తి రైతులు, సోయా రైతులు ఎవరైతే ఈరోజు పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో కష్టాలలో ఉన్నారో వాళ్ళని కలవడానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన మా తమ్ములకు, అన్నలకు, చెల్లెలకు, అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారం. పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇవాళ నిర్మల్ జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో పొద్దున పూట తిరిగినప్పుడు ఈ ప్రాంత పత్తి రైతులు, ఈ ప్రాంత సోయా రైతులు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా రైతుల ప్రయోజనాలు పట్టలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల గురించి ఆలోచన ఎంత మాత్రం లేదు. ఇవాళ పత్తి పండిస్తున్న రైతులు ఆదిలాబాద్ జిల్లాలో మామూలు సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో ఉన్నారు. మొత్తం తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది రైతులు పత్తి సాగులో ఉన్నారు. వాళ్ళందరికీ అలా వచ్చిన సమస్య ఏంటి అంటే ఒకటి, ఒకవైపు అధిక వర్షపాతం. ఈ సంవత్సరం వర్షాలు బాగుపడ్డాయి, అధిక వర్షపాతం వచ్చింది. అట్లాగే పత్తి పండేది నల్లరేగడి నీళ్ళలో, కాబట్టి సహజంగానే నీళ్లు ఎక్కువ ఉంచుతుంది. దాంతో పాటు చలికాలంలో సహజంగానే పత్తిలో తేమ శాతం ఉంటుంది. కానీ ఇలా ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక పనికిమాలిన నిబంధన పెట్టింది. ఏమని? పత్తిలో 8% కంటే ఎక్కువ తేమ ఉంటే కొనము అని చెప్పి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలా కొనుగోలు ఆపేసిన పరిస్థితి. ప్రతి సంవత్సరం ఈ టైంకి నవంబర్ 18 నాటికి ఆదిలాబాద్ జిల్లాలో 5 లక్షల క్వింటాల పత్తి కొంటుండే. కానీ ఈ సంవత్సరం 1,00,000 క్వింటాలు కూడా దాటలేదు. అందుకే పొద్దున ఆదిలాబాద్ లో బోధ్ నియోజకవర్గంలో సోయా కొనుగోలు కేంద్రం, పత్తి కొనుగోలు కేంద్రం అక్కడ పోయిన తర్వాత ఇక్కడ బైసాకు వచ్చినాం. ఇక్కడ కూడా భూమిరెడ్డి అయిన రైతు ఇప్పుడే మాకు సోయా ఇక్కడ మార్కెట్ వచ్చిండు. ఆ రైతులను కూడా కలిసిండు. ఆయన చెప్తున్న మాట ఒకటే, అన్న 7 క్వింటాలు మాత్రమే కొంటున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 12-13 క్వింటాలు కొంటుండే. ఇవాళ ఇక్కడ సోయానైతే రంగు మారిందని చెప్పి, వర్షం ఎక్కువ పడుతుందని చెప్పి సోయా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి బాధ లేకుండా అని చెప్పి భూమిరెడ్డి రైతు చెప్తున్నాడు. అట్లాగే ఆ తమ్ముడు చెప్తున్నాడు భూమిరెడ్డి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రుణమాఫీ అయింది, కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు యూరియా బస్తాలు దొరికినాయి. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఏది సక్కగా లేదు. టైంకు యూరియా దొరకలేదు, రైతు బంధు పడతలేదు, రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేస్తలేదు, ఆదాయం చేసిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే పత్తి పండించే పత్తి రైతులను చెప్తున్నారు, మాయిశ్చర్ శాతం అంటే తేమ శాతం 8% కంటే ఎక్కువ ఉండదని చెప్పి మాకు రేట్ల కట్టింగ్ పెడుతున్నారు. మార్కెట్ల మద్దతు ధరనేమో 8,110 రూపాయలు ఉంటే మాకు 6,000 రూపాయలకి అమ్ముకునే దుస్థితి వచ్చింది. ఒక్కొక్క క్వింటల్ మీద 2,000 రూపాయలు నష్టం వస్తుంది. గట్టిగా కొట్లాడని చెప్పి మాకు పత్తి రైతులు చెప్తా ఉన్నారు. అందుకే మేము ఈ బైన్సా వేదికగా ముదోల్ నియోజకవర్గ రైతుల తరఫున, నిర్మల్ జిల్లా పత్తి రైతుల తరఫున, నిర్మల్ జిల్లాలో సోయా పండిస్తున్న రైతుల తరఫున ఈ మార్కెట్ వేదికగా ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే, మీరు నిర్మల్ జిల్లాలో ఉండే మా ముదోల్ తాలూకాలో ఉండే మా రైతులకు న్యాయం జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే తన పద్ధతి మార్చుకోవాలి. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ ఎంపీ ఉన్నాడు. వాళ్ళకి నిజంగా సోయి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల దగ్గర పోయి ఇది కరెక్ట్ కాదు, 8% అనే నిబంధన కరెక్ట్ కాదు అనే మాట తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా తీరాలి. అట్లాగే 22% దాకా తేమ 22% ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పత్తి మనం కొన్నాం, టైంకు డబ్బులు ఇచ్చినాం, మద్దతు ధర పర్ఫెక్ట్ వచ్చినట్టు చూసుకున్నాం. ఇలా పరిస్థితి లేదు. అట్లాగే మీరు సోయా చూస్తే రంగు మారిన సోయాను మరి ఇక్కడ సోయి చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొంటలేదు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చేసే డిమాండ్ తప్పకుండా సోయా కూడా మీరే కొనాలి. గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కొనలో ఇప్పుడు కూడా మళ్ళీ అట్లే కొనాలని చెప్పి
డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముదోల్ ఇయానికి ఇక్కడ కార్యకర్తల సమావేశం కాదు, కేవలం రైతులను కలుద్దామని వచ్చినాం. కానీ మనోళ్ళు మన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా మంది వచ్చినారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, దయచేసి గట్టిగా కొట్టాలని రైతుల తరఫున తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం మీకు ఉంటుంది. గట్టిగా రైతుల తరఫున ఎవరు కూడా పొరపాటు కూడా నీరసపడద్దు, అధైర్యపడద్దు అని చెప్పి కూడా కోరుతూ ఈరోజు ఈ మార్కెట్కి వచ్చిన ప్రతి రైతుకు, ప్రతి సోదరుడికి, ప్రతి సోదరికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జవాన్. మెదక్ జిల్లాలో ఏసీబీ వలకు చిక్కాడు టెక్మాల్ ఎస్ఐ రాజేష్. టెక్మాల్ మండలం హసన్ మహమ్మద్ పల్లిలో చోరీ కేసు విషయంలో 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుల నుండి 50,000 డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులను చూడగానే స్టేషన్ నుండి ఎస్ఐ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎస్ఐని వెంబడించి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. టెక్మాల్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. టెక్మాల్ ఎస్ఐ ఏసీబీ అధికారులకు చిక్కడంతో టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు స్థానికులు. మెదక్ జిల్లాలో ఏసీబీ వలకు చిక్కాడు టెక్మాల్ ఎస్ఐ రాజేష్. టెక్మాల్ మండలం హసన్ మహమ్మద్ పల్లిలో చోరీ కేసు విషయంలో 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుల నుండి 50,000 డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులను చూడగానే స్టేషన్ నుండి ఎస్ఐ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎస్ఐని వెంబడించి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. టెక్మాల్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. టెక్మాల్ ఎస్ఐ ఏసీబీ అధికారులకు చిక్కడంతో టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు స్థానికులు. మిషన్ లేకెళ్ళి మావాడు ఏం చేసిండంటే కొద్దిగా బ్యాటరీ తీసుకొచ్చి ఉండే. ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం గిన వచ్చి మా మీద ఇది పిటిషన్ వేసి సామాన్ విషయంలో పిటిషన్ వేసి ఇచ్చేటికల్లా మేము ఏం చేసినామంటే, సరే మీ ఐటమ్ ఏమదో మేము ఇప్పిస్తాం, 20,000 అంటే 20,000 లేకపోతే 10,000 అంటే 10,000 ఇస్తామని మేము కోరు. ఇక తాండా ప్రజలు నిర్ణయం చేస్తే 20,000 నిర్ణయం చేశారు. అది కాకుండా ఏం చేసినట్టే డిమాండ్ మా మీద 2 కెమెరాలు ఇప్పివు, 40,000 మీ చేతి మీదకి లీవని మాకు ఇట్లా డిమాండ్ చేసేటి కదా. నేనేం చెప్పినా అంటే 10,000 నీకు ఫోన్పే చేస్తా సార్ అని ఫోన్పే 10,000 కొట్టిన. మళ్ళా 10,000 చేతిలో ఇచ్చిన. తాండా ప్రజలకు మళ్ళీ ఇది 10,000 వాళ్ళకి ఇచ్చిన. ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటికల్లా ఇక డైరెక్ట్ ఇక ఏసీ వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ ఇక సార్ దగ్గర పోయి పైసలు తీసుకొచ్చి సార్ జేబులో 50,000 కూర్చున్నా. ఆయనతో వాళ్ళు వచ్చి పట్టు.
8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం చేస్తున్నారు మీరు? 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ 8 మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు మీకంటే నయం. కనీసం ఆ దిష్టి బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండానో ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు, పత్తి రైతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ఇక 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు, బీఆర్ఎస్ ను తిట్టుడే. మీరు ఎన్నడన్నా పత్తి రై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్ లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా? ప్రశ్నించారా? కాంగ్రెస్ ప్రశ్నించదు, బీజేపీ అడగదు.